మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన మునిషి చిల్లర్స్ హీరోయిన్ గా నటించింది. ఈ మాజీ విశ్వసుందరి 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ తో తెరగేట్రం చేసింది. అలాగే ఈ సినిమాలో సుహాసిని శర్మ కీలకమైన పాత్రను పోషించింది. మార్చి 1వ తేదీన ఈ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం ఒక ఈవెంట్ నిర్వహించింది. ఆ ఈవెంట్ నుండి హీరో వరుణ్ తేజ్ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సినిమా అనేది ప్రధానమైన వినోద సాధనం అనే సంగతి తనకు తెలుసని, అందుకోసమే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి తాను ఎప్పటికప్పుడు కొత్త కథలతో రావడమే కాకుండా తాను కూడా కొత్తగా కనిపించడానికి తపిస్తూనే ఉంటానని అన్నారు. అలా నేను చేసిన సినిమానే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పాడు. ఈ సినిమాను చూసేందుకు టికెట్ కొని వచ్చిన ప్రేక్షకుడి డబ్బులకు తప్పకుండా న్యాయం జరిగి తీరుతుందని అన్నారు. ఈ సినిమా 100% పైసా వసూలు సినిమాగా ఉంటుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా వస్తున్న ఏరియల్ సినిమా అని పేర్కొన్నారు వరుణ్. సరిహద్దుల్లో ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, జవాన్ల త్యాగాలు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నామని వెల్లడించారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న దేశభక్తి మరింత రెట్టింపు అవుతుందని చెప్పారు.